కర్కాటక రాశి వారి ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఇందులో ఈ రాశికి ఎవరు వస్తారయ్యా అంటే పునర్వసు నక్షత్రం వాళ్ళు, పుష్యమి నక్షత్రం వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం కలిగినటువంటి వాళ్ళు, ఈ ముగ్గురు నక్షత్రాల వాళ్ళు వస్తారు. అయితే పునర్వసు 4వ పాదంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, ప్లస్ పుష్యమి నక్షత్రం 4 పాదాల వారికి, అలాగే ఆశ్లేష 4 పాదాల వారు, ఈ మొత్తం 9 పాదాలు కలిగితే కర్కాటక రాశి అవుతుంది. వీరికి తాలూకు ఫలితాలు ఇప్పుడు చెప్తున్నాం. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం 8, వ్యయం 2. కాబట్టి వీళ్ళకి కూడా ఆదాయం 8 రూపాయలు వీళ్ళ జేబులో వస్తే 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. అది కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, పరంపరంగా ఏదైనా వ్యాపారాల పరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా ఉద్యోగరీత్యా కానీ ఏదైనా సరే నిత్య దైనందిక చర్యల విషయంలో కానీ, శుభకార్యాలు కానీ ఏదైనా వీళ్ళు 2 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు వీళ్ళ జేబులో ఇంకా 6 రూపాయలు ఉంటుంది. అంటే ఆదాయం 8, వ్యయం 2 రూపాయలు. 8 రూపాయలు ఆదాయం వస్తే 2 రూపాయలు ఖర్చు. అలాగే రాజపూజ్యం 7, అవమానం 3. మిమ్మల్ని పొగిడేవాళ్ళు కానీ, మిమ్మల్ని చక్కగా మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు కానీ, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా 7 ఉంటారు మీకోసం. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. అలాగే మిమ్మల్ని ఆదరించేవాళ్ళు వీళ్ళందరూ కూడా. మిమ్మల్ని తిట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళు 3. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. అమ్మ నాన్న కావచ్చు, అన్నయ్యలు కావచ్చు, వదినలు కావచ్చు, బావలు కావచ్చు, అక్కలు కావచ్చు, ఎవరైనా సరే పెద్దవాళ్ళు, మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా, మీకంటే చిన్నవాళ్ళు తిట్టేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళని మీరు తిడుతూ ఉంటారు కాబట్టి. ఈ విధంగా తిట్టేవాళ్ళు ఎవరు ఉన్నారు చూసుకుని జాగ్రత్తగా సంయమనం పాటించి అక్కడి నుంచి దాటుకుంటూ వెళ్ళిపోవడమే. చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా లాభాలు ఉంటాయి. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి గురుడు మే 14వ వరకు లాభంలో ఉన్నాడు తామ్రమూర్తిగా. అలాగే నాటి నుండి రజతమూర్తిగా వ్యయమందు అక్టోబరు 18 అక్టోబర్ వరకు ఉన్నాడు. తదాది జన్మ నుండి డిసెంబర్ 5 వరకు, నాటి నుండి వత్సరాంతం వరకు కూడా వ్యయమందు సువర్ణమూర్తిగాను, శని వత్సరమంతా భాగ్యమునందు రజతమూర్తిగాను, రాహుకేతువులు సువర్ణమూర్తులుగాను, 18 మే వరకు కూడా 9, 3 రాసులు యందు, వాటి నుండి 2, 8 రాసులు యందు తామ్రమూర్తులుగాను సంచరిస్తారు. ఈ సంచరించడం వల్ల వేదగోచారించే గురుడు 12 జూన్ వరకు కూడా శుభుడు. కాబట్టి గురుడు వల్ల మంచి జరుగుతుంది ఈ రాశి వారికి. అలాగే శని వత్సరం అంతా శుభుడు, వారికి కూడా మొత్తం సంవత్సరం అంతా కూడా శని భగవానుడు మంచి చేస్తాడు. అలాగే మే 18 నుండి రాహుకేతువులు వత్సరం అంతా పాపులు. వీరు ఈ విధంగా వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఏదో రకమైన రగడ చేద్దాం, గొడవ చేద్దాం అనుకునేటటువంటి విధంగా వీళ్ళు రాహుకేతువులు ఉంటారు. తర్వాత సాముదాయికంగా చూసినట్లయితే, ఓవరాల్గా చూసినట్లయితే జూలై 28 వరకు, తిరిగి 15 జనవరి నుండి కుజ సంచారం ప్రతికూలము ఇవ్వగలరు. ఎందుకంటే అనుకూలంగా ఉన్నటువంటి కుజుడు ఆయా సమయాల్లోకి వచ్చేసరికి ప్రతికూలంగా మారుతాడనమాట. మాఘ పాల్గొనాదులు యందు, సప్తమాష్టమ రాశులు యందు గ్రహకూటము, గురుశని బలములు అంతంత మాత్రంగా వంటివే. వీరిని అన్నింటా తగు జాగ్రత్తలు ప్రాధాన్యత ఎంచుకుంటూ సాధారణములకు ఇబ్బందులు ఏర్పడకుండా వ్యవహరించుకోవాలి. అంటే మనం ఏ వ్యాపారాలు చేసినా, ఇది చేసినా చాలా తగు జాగ్రత్తగా తీసుకోవాలి. కర్కాటక రాశి వారు ప్రతి దాన్ని కూడా అశ్రద్ధ చేయకుండా దాని మీద శ్రద్ధ వహించి సునిశ్చితమైనటువంటి మేధా సంపత్తితో ముందుకు వెళ్తూ ఎక్కడ ఎంత ఏది ప్రాముఖ్యతమో అది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ కారణం ఏంటి? గురుడు శుభుడైనా, శని సంవత్సరం అంతా కూడా శుభుడైనా, రాహుకేతువులు పాపులు అవ్వడం వల్ల, అలాగే కుజుడు ప్రతికూలం కొంతవరకు వచ్చే తర్వాత ప్రతికూలం అవ్వడం వల్ల ఇటువంటి విషయాలను జాగ్రత్తగా గొడవలు రాకుండా చూసుకోవాలి. వాళ్ళు ఎవరెవరయ్యా అంటే రైతులు కానీ, విద్యావంతులు కానీ, మేధావంతులు కానీ, మరి ఉద్యోగస్తులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా సరే ఈ జాగ్రత్తలు పాటించాల్సిన, సంయమనం పాటించవలసిన అవసరం ఉంది వాళ్ళకి. అలాగే మరి అంటే స్వయంకృతాపరాధములకు గురిగా గల సూచనలు ఉన్నాయి. పొరపాటును జరిగే అవకాశాలు ఉంటాయి ఇటువంటి వాళ్ళకైనా ఏదో ఒక సందర్భంలో. అటువంటి పొరపాటుని సవరించుకుని జాగ్రత్తగా ముందుకుని వెళ్ళాలి వాళ్ళు. విద్యార్థులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. యావరేజ్ అంటే మరి అదంటే ఫెయిల్ అవ్వడం కానీ, లేకపోతే 90 మార్కులు రావడం కానీ, యావరేజ్గా 60, 70, 50 ఆ రేంజ్లో వాళ్ళకి మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఉన్నత ఫలితాలకే ప్రత్యేక కృషి అవసరం అవ్వగలదు. అంటే మీరు 2 గంటలు చేస్తే ఆ సబ్జెక్ట్ వస్తుందనుకుంటే 4 గంటలు ఖర్చు పెట్టాలి దాని మీద విద్యార్థుల విషయంలో.
అలా చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు. అలాగే వ్యవసాయదారులు 2 పంటల యందు సామాన్య లాభాలు కలవు. ఈ వ్యవసాయదారులకు కూడా రైతన్నలకి ముఖ్యంగా వీరు చేసేటటువంటి పంటలన్నీ కూడా ఎక్కువ లాభాలైతే రావు, అలానే నష్టాలు కూడా రావు. వీళ్ళు చేసేటటువంటి తగు జాగ్రత్తగా చేసినటువంటి పంటల్లో సామాన్యమైనటువంటి లాభాలతో బయటపడతారు. 2 పంటలు కావచ్చు, 3 పంటలు కావచ్చు. అలాగే ఏప్రిల్ గ్రహ సంచారాలు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. అలాగే మేలోకి వచ్చేసరికి వ్యయంలో గురుడు 18 రాహు అష్టమరాశి ప్రవేశంతో మాస పూర్వార్థం ఉత్సాహంగా ఉంటుంది, తర్వాత ఉత్తరార్థం వచ్చేసరికి కొంచెం నిరుత్సాహంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే జూన్ వచ్చేసరికి మాసం పూర్వంలో ఉన్నటువంటి సామాన్య గ్రహ బలం 15న రవి రాశి మార్పులచే బలహీనపడుతున్నవి. రవి రాశి మారడం చేత, ఎప్పుడు జూన్ 15న రవి రాశి మారడం చేత మిగతా గ్రహాలు బలహీనపడుతున్నాయి. అంతవరకు కూడా కొంత ఉత్సాహాన్ని ఇస్తాయి, కొంత ఒక రకమైనటువంటి విధానాలు ఇస్తాయి. ఎప్పుడైతే రవి మార్పు చేయడం వలన వాటి తాలూకు బలాలు తగ్గి సామాన్య ఫలితాలు ఇవ్వడం, అంతకంటే తక్కువ ఫలితాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మరి జూలైలో వచ్చేసరికి మాసారంభం నుండి కుజశుక్రులు రాశి మార్పులు కుటుంబమున ఏకవాక్యతలు ఏర్పడతాయి. క్రయ విక్రయాలకే చేయు యత్నాలన్నీ కూడా ఉపకరిస్తాయి. అలాగే షార్ట్ జర్నీస్ అంటే తక్కువ కొంచెం ప్రయాణాలు, 30 కిలోమీటర్, 40 కిలోమీటర్, 50 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఎక్కువగా. అలాగే మరి ఆరోగ్య విషయంలో ఆర్థికంగా పర్వాలేని విధంగానే ఉంటాయి. వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా కూడా వాళ్ళ పరిశ్రమలు కానీ వాళ్ళకి ఆరోగ్యం విషయంలో కానీ బాగానే ఉంటాయి. తర్వాత అలాగే ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకోవాలి కూడా, అది అవసరం కూడా ఇప్పుడు. ఎందుకంటే మరి అలా ఇచ్చుకోకపోతే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రభావాల వల్ల వీళ్ళకి పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు చక్కగా మనసుని అధీనంలో పెట్టుకుని ముందుకు వెళ్తూ ఏకాగ్రతగా ముందుకు వెళ్తే దైవారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఈ గ్రహ ప్రభావాలన్నీ తగ్గేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే మరి జూన్ పూర్వార్థంలో ఉన్న సామాన్య గ్రహ బలం ఉత్తరార్థంలో బాగా వస్తుంది. అలాగే జూలైలోకి వచ్చేసరికి మాసానంభం నుండి కుజశుక్రులు రాశి మార్పులు కుటుంబంలో ఏకమాట మీద నిలబడేందుకు అందరూ కూడా ఏకాభిప్రాయాలకు వచ్చేందుకు వీలుగా ఉంటాయి. తర్వాత అలాగే సెప్టెంబరు జన్మనందు శుక్రవం బుధుడు, తృతీయమున కుజుడు, 16న రవి రాశి మార్పులచే సాధారణ ప్రయోజనాలు కనిపిస్తాయి. అంతవరకు కొంచెం ఒడిదుడుకులు వచ్చి ఎక్కువగా వచ్చిన అప్ అండ్ డౌన్లు గ్రాఫ్లు ఎలా వస్తుందో అలా ఆ రకమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. తర్వాత అలాగే నవంబర్లోకి వచ్చేసరికి గ్రహ సంచారాలు మిశ్రమంగా ఉంటాయి. కాబట్టి సామాన్య ఫలితాలు ఉంటాయి ఆ నెల అంతా కూడా. అలాగే డిసెంబర్ వచ్చేసరికి గ్రహ సంచారాలు ఒడిదుడుకులు ఏర్పరిచేలాగా ఉంటాయి, ఆందోళన కలిగించే అవకాశాలు ఉంటాయి డిసెంబర్లో. కానీ మీకు ఆ మానసికమైన ఆందోళన ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈశ్వర ఆరాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి మనస్సు చంచలం కాకుండా స్థిరమైనటువంటి ఇదిలో వస్తుందన్నమాట. అలాగే డిసెంబరు గ్రహ సంచారాలు ఒడిదుడుకులు ఏర్పరచాలు ఉన్నాయి. తర్వాత జనవరి వచ్చేసరికి ఈ నెలలో 14 వరకు గతం లేనటువంటిది 14 నుండి క్రమంగా అనుకూలత పొందగలుగుతారు. జనవరి 15 అంటే సంక్రాంతి తర్వాత వీరికి అనుకూలమైనటువంటి వాతావరణాలు ఏర్పడతాయి. అలాగే ఫిబ్రవరి గ్రహ సంచారాలు దోషకరంగా ఉన్నాయి. మాసారంభము నుండి సప్తమ అష్టమ రాశుల యందు కూటమి స్థితిలో ఇంటా బయట కూడా వ్యతిరేకాలు పెరగగలవు. ఆరోగ్యం నందు శ్రద్ధ అవసరం. ఆర్థికంగా మార్పులు తొందరపాటు లేకుండా ఉండేటటువంటి వారికి ఇబ్బందులు ఏర్పడతాయి. తొందరపాటు ఉంటే ఇబ్బందులు ఏర్పడతాయి, ఆ తొందరపాటు లేకపోతే నెమ్మదిగా తొలగిపోతాయి. అదేవిధంగా విద్యార్థులు వ్యాసంగములకు అంకితమై సాగాలి ముందుకి. సిద్ధాంతపరంగా సైద్ధాంతికంగా విద్యార్థులు ఎంత చదవాలో అంత చదివితేనే ముందుకి ఫలితాలు ఉంటాయి. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలకు వచ్చేసరికి. అలాగే మరి మార్చి ఈ నెలలో కూడా గ్రహ సంచారాలు చికాకు వచ్చేవిగా ఉన్నాయి. అష్టమమున కూటమి ప్రభావములు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ వ్యక్తులచే సహకారంలో సత్వం నుండి అలసట వరకు గురి కావాల్సిన సూచనలు ఉన్నాయి. కాబట్టి క్రయ విక్రయాదులకు దూరంగా ఉన్నటే మంచిది. అన్నిటి యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్షకులు కానీ ఎస్పెషల్లీ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా
చాలా సహనంగా, చాలా ఓర్పుగా, ఓర్మిగా ఉండి అన్ని రకాలైనటువంటి వ్యవహారాదులు యందు, వ్యాపారాదులు యందు, మరి అలాగే ఉద్యోగాదులు యందు, తర్వాత వాళ్ళు చేసేటటువంటి అనేక రకాలైనటువంటి పనులు యందు చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా కర్కాటక రాశి వారి ఫలితాలు అయిపోయాయి. శుభం.